విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. మనందరితో దేవుడు మాట్లాడునుగాక. వినే చెవులు, గ్రహించగల మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, నీకే వందనాలు ప్రభు. ఇంతవరకు నీవే నడిపించావు. ఈ పరిశుద్ధ దినాన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మేమందరము కూడి నిన్ను ఆరాధించడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే స్తోత్రాలు ప్రభు. చదవబడిన లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి. నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, నువ్వు మాట్లాడుచుండగా నీ వైపు చూస్తూ భయముతో, వణుకుతో నీ మాటలు వినడానికి పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గడిచిన 2 వారాలు 7వ వచనంలో 2 మాటలు మీకు జ్ఞాపకం చేశాను, గుర్తుందా మీకు? మొదటి మాట, తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అన్నమాట. తర్వాత ఇది వరకు లేకపోతే అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై అన్నమాట. 2 మాటలు గుర్తు చేశాను. ఈరోజు ప్రభు వల్ల కాబట్టి అందులోనే ప్రభు వల్లకి సంబంధించిన కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. తన ఇంటి వారు కొరకు వాడైతే కట్టుకున్నాడు, మనమైతే జీవితాన్ని కట్టుకోవాలన్నమాట. నేర్చుకున్నాం. ఈ ఓడ దేనితో కట్టాలంట? మీకు లైవ్ వచ్చిందా? టైటిల్ ఏమొచ్చింది? మీకు? చితికి సారప. బాగా చదవండి. ప్రశ్న ఇచ్చాను మీకు ఇప్పటికే ప్రశ్న ఇచ్చాను. అది మీకు తెలుసు, కానీ చిన్న ప్రశ్న వేస్తే బాగుంటుందని అలా మీకు చేశాను. ఇది ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. చదువుతారా ఒకసారి? చితిసారకము నానుతో నీ కొరకు ఓడను సిద్ధము చేసుకొనుము, అరులు పెట్టి ఆ ఓడను చేసి. మ్రానుతో ఏంటండి? చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను సిద్ధము చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇందులో ఏమైనా ప్రశ్న వచ్చిందా? మీకేమైనా ప్రశ్న అనిపించిందా? ఓడ తయారు చేయమన్నాడు. ఓడ తయారు చేయడానికి వెళుతుండగా ఆగు అని చెబుతూ నువ్వు ఏది పడితే దానితో నువ్వు ఆ ఓడను తయారు, ఏ కర్ర పడితే ఆ కర్రతో నువ్వు ఓడను తయారు చేయకూడదు. మీరు చేయకూడదు అంటే నాకు కొద్ది బాగుంటుంది, అలాగ అనడానికి ప్రయత్నం చేయండి. అందుకే గ్యాప్ ఇస్తున్నాను, నాకు రాక కాదు, మీరు అనాలని. దేంతో చేయాలంట? చితిసారకపు మ్రానుతో చేయాలన్న. ఓసారి ఏలియా సారేపాతు విధవరాలు దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం నీళ్ళివ్వా అని అడుగుతారు ఆయన. కొంచెం నీళ్ళివ్వా అని అడిగిన తర్వాత
ఆమె నీళ్ళు తేడానికి వెళుతుండగా ఆగు అని అంటాడు. అదే చేత్తో చిన్న రొట్టె ముక్క కూడా తే అంటాడు కదా. సో అలాగుననే ఒక ఓడను తయారు చేయి అని తర్వాత ఎస్ ఓకే దేవుడు చెప్పాడు కాబట్టి ఓడను తయారు చేయాలని ప్రిపేర్ అవుతున్నాడేమో. అదే సందర్భంలో నోహావు నువ్వు ఏది పడితే ఆ కర్రతో నువ్వు ఆ ఓడను సిద్ధము చేయకూడదు, ఈ కర్రతోనే చెయ్యాలి. ఎందుకని దేవుడు అలా చెప్పాడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకని అలా చెప్పాడు? ఆ కర్రతోనే ఎందుకు కట్టాలి? వేరే కర్రతో కడితే అవ్వదండి? వేరే కర్రతో చేయకూడదా? టేక్ కర్రతో చేయకూడదా? ఇంకా ఖరీదైన కర్రతో ఏమైనా చేయకూడదా? మీరు చూడండి, మనకి పడవలు మనం చూస్తాం కదా, బైబిల్ గ్రంథంలో కూడా పడవలు చూస్తాం. మీరు తీయవద్దు, తర్వాత మీకు రిఫరెన్స్ చేస్తాను. అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో కూడా పడవ ప్రయాణం ఉంది. పౌలు వారితో పాటు కొంతమంది ఖైదులను పడవ ప్రయాణంలో తీసుకెళ్ళారు. సొలొమోను రాజుకి కూడా పడవ ఉండేదంట. 10వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా. హీరాము వాడుతో పాటు తర్షీషు వాడును ఆయనకు కూడా ఉండేననేసి సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండేను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకసారి ఏవేవో తీసుకొస్తున్నాయని సంగతి అక్కడ వ్రాయబడింది. అది ఈ వాడ దేనికి? ఇప్పుడు రాజునకు ఉన్న ఈ వాడ దేనికి? మీరు ఇప్పుడు చదివారు కదండి. ఇంకా రవాణాకు, లేకపోతే ప్రయాణము చేయడానికి, లేకపోతే ఈ పట్టణం నుంచి ఆ పట్టణానికి, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి, ఈ దేశం నుంచి ఆ దేశానికి ప్రయాణం చేసేవాడు అది. అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో కూడా ప్రయాణం చేసేవాడు అది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నా కొన్ని ప్రయాణం చేసే వాడలు ఉంటాయి. ఇప్పుడు వాడలు చెక్కతో కాదు కానీ ఇనుముతో కడతారు అనుకుంటాను, అంతేనా? సిప్పు, మన వాడ అంటే తెలియదు కదా, సిప్ అంటే తెలుస్తుంది కదా. దేంతోనండి? అల్యూమినియంతోనా? సిల్వర్తో కడతారా? ఐరనే కానీ లోపల వుడ్ ఉంటుందండి, బయట ఐరన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కర్రతో చేస్తున్నారు నాకు తెలియదు, ఒకవేళ తెలిస్తే నాకు చెప్పండి. కానీ బైబిల్లో ఉన్న మాట మీకు గుర్తు చేస్తున్నా. అవన్నీ ప్రయాణం చేయడానికి వాడైతే, ఇప్పుడు నోవాహు కడుతున్న వాడ ప్రయాణం చేయడానికా చెప్పండి? ఒక పట్టణం నుంచి ఒక పట్టణానికి వెళ్ళడానికా? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికా? మరి దేనికి? రాబోయే ఉగ్రత నుంచి కాపాడబడ్డానికి, తుఫాన్ నుండి కాపాడబడ్డానికి, జలప్రళయం నుండి కాపాడబడ్డానికి. అందుకే తప్ప ఇది ప్రయాణానికి మాత్రం కానే. ఇంకా చెప్పాలంటే దీనికి పేరు పెట్టాలంటే రక్షణ వాడ అని చెప్పాలి. ఏ వాడండి? కాబట్టి ప్రయాణము చేసే వాడలాగా ఏది పడితే అది, దేంతో పడితే అది కడితే అది రక్షణ వాడ అనిపించదు. లేకపోతే ఏ కర్ర పడితే ఆ కర్ర రక్షణ వాడ కాదు. ఏ కర్ర? చితిసారకపు మ్రానుతోనే కట్టాలి. అది మాత్రమే నీకు రక్షణ ఇస్తుంది, రాబోయే ఉగ్రత నుంచి నీకు కాపాడుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే అక్కడ ఎన్ని నెలలు అని అంటే, ఒకసారి ఆదికాండము 8వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా. ఓకే 150 దినములు అంటే ఎన్ని నెలలు?
అండి 5 నెలలు. ఎన్ని నెలలు అండి? 5. మీరు 24వ వచనంలో కూడా 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను అన్నమాట కదా. 150 మన 2 సార్లు ఉంటాయి కదా. 5వ వచనంలో 8వ అధ్యాయము 5వ వచనంలో నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను అన్నమాట. అంటే 10వ నెల అంటే ఏమిటి అని అంటే ఎప్పుడు వచ్చింది తెలుసా ఈ తుఫాను? 7వ వచనం 7వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు 10వ వచనం చదువుదామా. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నీ. ఇప్పుడు 2వ నెల అంటే తనకి 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున ఈ వర్షము వచ్చింది. అది ఎంతవరకు అని అంటే 10వ నెల వరకు అనే మాట చూస్తాం. కానీ భూమి ఎండిపోయింది ఎప్పుడు అంటే 13వ వచనం 8వ అధ్యాయము, మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. అంటే 1 సంవత్సరము పాటు ఓడలో ఉండవలసి వచ్చింది. ఇంచుమించు కొన్ని నెలల వరకు ఆ ఓడ నీటిలోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ నీళ్ళు ప్రభావానికి కానీ ఈ జల ప్రళయానికి కానీ పాడవకుండా లోపల ఉన్న వారిని రక్షించాలి అని అంటే, వారు రక్షించబడాలి అని అంటే ఏది పడితే ఆ కర్రతో ఓడ కడితే రక్షణ రాదు, విడుదల రాదు. ఏ కర్ర ద్వారా వస్తుంది అని అంటే చిత్తిస్తారు. ప్రభు ఈ విధంగా మాట్లాడితే అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో పేతురు యోహాన్లు ఏం మాట్లాడతారంటే, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే యేసు నామములో తప్ప మనము రక్షణ పొందవలెను గాని ఎందుకు అలా చదువుతావు? నేనే చదువుకుంటాను. మరి ఎవరి వలన రక్షణ కలుగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను అన్నమాట. ప్రభు నామానికి మహిమ చేయలేదు. గట్టిగా స్తోత్రం చెబుతా అందరు కలిసి. యేసు ప్రభు అంటారు, నేను ఏ కర్రతో నువ్వు వాడా చేయకూడదు అని అంటే ప్రభు అక్కడ చెబితే, ఎక్కడేమో పేతురు యోహాన్లు చెబుతున్నమాట మరి ఏ నామంలో రక్షణ కలుగదు. అది ఏ వాడ అనుకున్నాం? రక్షణ వాడ అనుకున్నాం కదా. ఇక్కడ మనం చూస్తే రక్షణ ఎవరి ద్వారా వస్తుందంట? ఇంకే నామంలో రాదా? వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరి నామంలో కలగదు, ఎవరి ద్వారా కలగదు, యేసు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాడా ఎన్ని అంతస్తులు అండి? ఎన్ని అంతస్తులు అండి? తెలియదా? అది 3 అంతస్తులుగా ఉండాలి. ఓకే, తీస్తారా? పదిహేను వచనం నుండి 6వ అధ్యాయం 15వ వచనం నుండి, నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఓడ 300 మూరల పొడుగును 50 మూరలు ఎడల్పును 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ వేసి పైనుండి మూరుడి కిందికి దాన్ని ముగించవలెను.
ఓడ తలుపు దాని ప్రక్కనే ఉంచవలను. క్రింది అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు గలదిగా దాని చెయ్యవలను. ఎన్ని అంతస్తు? 3 అంతస్తులుగా ఉండాలంట. ఎన్ని తలుపులు? ఎన్ని తలుపులు? మన నోవా ఓడ గురించి మీకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి నేర్చుకున్నారు కదా. ఎన్ని అంతస్తులు అంటే తెలియదంట. ఎన్ని తలుపులు అంటే 1 తలుపే. నిజానికి పెద్ద పెద్ద జంతువులు లోపలికి వస్తుంటే ఇటు ఒక డోరు అటొక డోర్ ఉంటే ఫ్రీగా ఉంటుంది కదా. ఈ డోర్ నుంచి కొంతమంది, ఈ డోర్ నుంచి కొంతమంది వెళ్ళడానికి, ఈ డోర్ నుంచి కొన్ని జంతువులు, ఆ డోర్ నుంచి కొన్ని జంతువులు వెళ్ళడానికి బాగుంటుంది కదా. స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 అంతస్తులు ఎందుకు ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించారా? 2 అంతస్తులు ఎందుకు కాకూడదు? పోనీ 1 అంతస్తులు ఎందుకు కాకూడదు? పోనీ 4 అంతస్తులు ఎందుకు కాకూడదు? ఎప్పుడైనా ఆలోచించారు? పోనీ అది మనకి ఎందుకండి? సండే వస్తాం, 2 మాటలు వింటాము, బాగుంటే ఆచరిస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం అంతే. 3 కుమారులు కాబట్టి 3 అంతస్తులు 3కి 3 పంచారనేసి విజయరాజు గారు చెబుతున్నారు. అలాగే చెప్పారుగా. నేను తప్పేం చెప్పానా? సరిగ్గా చదవడానికి ప్రయత్నం చేయి, అలిగినట్టుంది. ఎంత తెలివిగా చెప్పావయ్యా. వాడ కూడా వారసత్వమే. అమ్మమ్మమ్మమ్మ, అది కూడా ఆస్తియా? బ్రతికి బట్ట కట్టడమే గ్రేట్ అంటే అందులో మళ్ళీ వారసత్వం అంట. కాదయ్యా, తండ్రి కుమార పరిశుద్ధ. ప్రైజ్ ది లార్డ్. దానికి 2-3 ద్వారాలు కాదు, 1 ద్వారం, అది యేసుక్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. ఆది నుంచి క్రమం అలాగ ఉందండి, ఎక్కడ మారదు. ఆదిలో ఎలా ఉంటుందో అంతంలో కూడా అలాగే ఉంటుంది. అందుకే ఆయన ఆది అంతము లేనివాడు అనేసి, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఒకలా చెప్పి, మధ్యలో ఒకలా చెప్పి, ఇంకా తర్వాత మారిపోయే దేవుడు కాదు ఆయన. అందుకే ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 10 సార్లు 10 మాటలు మాట్లాడే దేవుడు కాదు నీ దేవుడు. స్తోత్రం. అప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు అదే చెప్పాడు. అప్పుడు 1 ద్వారం ఉండాలి, 3 అంతస్తులుగా ఉండాలి అని చెప్పాడు. యోహాను సువార్తలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడేమో ఒకలా చెప్పి ఎక్కడికి వచ్చి కాదు యేసు కాదు ఇంకొకడు అన్నారా? అనలేదు. ప్రభునామానికే మహిమ కలుగు. కాబట్టి దేవుడు అక్కడ నోవాహుతో చెప్పిన మాట కానీ, పేతురు యోహానులు చెబుతున్న ఈ మాట కానీ చూస్తుంటే, అది కట్టాలి అని అంటే చితి సారగపు మ్రాణుతోనే కట్టాలి. అప్పుడే వారు రక్షించబడతారు. అప్పుడే వారు ఆ తుఫాన్ నుండి, జలప్రళయం నుండి రక్షించబడతారు. దేవుని ఉగ్రత నుండి కాపాడబడతారు. ఇక్కడ కూడా మనం దేవుని ఉగ్రత నుండి కాపాడబడాలంటే యేసు తప్ప ఇంకో రక్షణ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునామానికే మహిమ కలుగునుగా. యేసే ఎందుకు రక్షకుడు? ఎందుకు ఆయన ద్వారా మాత్రమే రక్షించబడతాం అనే ప్రశ్నలు చాలా వస్తున్నాయి. ఆయనే మరణం నుండి లేచాడంట, ఇంకెవరో లేవలేదంట. మా దేవుళ్ళు కూడా 7 ఇంకా బ్రతికే ఉన్నారు అన్న వీడియోస్ కొన్ని వస్తున్నాయి. రుజువులు ఉన్నాయంటే రుజువు లేవు. దేవునికి స్తోత్రం. ఓకే, ఇప్పుడు వాడ దేంతో తయారు చేయాలనుకున్నావు? ఓకే, చితిసారకపు మన బ్రాణుతో కట్టాలి అని అంటే, ఆ రక్షణ వాడ తయారవ్వాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి? ఆ మ్రాను నరకబడాలి. ఏం చేయబడాలి?
ఇప్పుడు ఓడలోనికి వెళ్ళాలి సార్. ఇప్పుడు తుఫాన్ రాబోతుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఓడలోనికి వెళ్ళాలంటే ఓడ కట్టాలి. ఆ ఓడ కట్టాలంటే మ్రాను కావాలి. మ్రాను కావాలంటే చెట్టు నరకబడాలి. దేవునికి స్తోత్రం. ఆ నరకబడిన ఆ మ్రానుతోనే రక్షణ ఓడ కట్టబడుతుంది. ప్రభునామానికే మహిమ. ఎవరు నరకబడ్డాడు? లోక కళ్యాణం కొరకు, ప్రజల కొరకు ఎవరు నరకబడ్డారు? ఎవరు చనిపోయారు? నరకబడ్డం అంటే చెట్టు చనిపోవడమే కదండి. చెట్టు చనిపోవడమే అనగా రక్షణ వాడ తయారవ్వాలంటే ఒక చెట్టు నరకబడాలి. ప్రజలందరూ రక్షించబడాలంటే ఒక వ్యక్తి చనిపోవాలి. ప్రభునామానికే మహిమకం. మావోడు కూడా రక్షకుడు, మావోడు కూడా విమోచకుడు, మావోడు కూడా దేవుడు అని పలుకుతున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు యేసే దేవుడు అని చెప్పడానికి మా దేవుడే గొప్ప అని కాదు, మన దేవుడే గొప్ప అని చెబుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచానికి అన్ని దేవుళ్ళు ఉండడు కాబట్టి, ప్రపంచానికి ఒకే దేవుడు కాబట్టి, ఆ దేవుని లక్షణం నీలో కనబడుతుంది కాబట్టి ఈయన్ని మనం ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంతకంటే వేరే మ్యాటర్ ఏమీ కాదు. లోక కళ్యాణం కొరకు ఎవరు చనిపోయారు అని అంటే ఎవరు అని పాడతారు. నిజమే. దేని గురించి కష్టపడ్డారంట? ఎవరి గురించి కష్టపడ్డారు? ఎవరి గురించి ఇబ్బంది పడ్డారు? ఏ లోకాన్ని గురించి, ఏ కుటుంబం గురించి, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి? మనం విమర్శించడానికి కాదు మనం మాట్లాడుతుంది. నిజమైన దేవుని లక్షణాలు ఎవరిలో ఉంది అనేసి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభునామానికే హల్లెలూయా. ఇప్పుడు ఓడలోనికి వెళ్తేనే మనం రక్షించబడతాం. ఆ ఓడలోనికి వెళ్ళాలంటే ఓడ తయారవ్వాలంటే మ్రాను కావాలంటే చెట్టు నరకబడాలి. నరకబడిన ఎవరు ఆయన ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది. వీళ్ళిద్దరు అంటారు, యేసు నామములో తప్ప మరి ఎవరి నామములో మాకు రక్షణ కలగదు. ఆకాశమందే కానీ భూమి క్రింద కానీ ఇంకా ఏ నామములో మనకు రక్షణ కలగదని డిక్లేర్ చేస్తారు. ఎందుకో తెలియదు నాకైతే. కానీ అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము 15వ వచనము మొదటి లైన్ మాత్రం చదివితే, మీరు జీవాధిపతిని చంపితిరి అన్న మాట మనం చూస్తాం కదా. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంత మంచి మాట వచ్చేటప్పుడు కూడా మీరు స్తోత్రం చెప్పకపోతే, చప్పట్లు కొట్టకపోతే ఇంకేం చెప్పాలి? ఎలాగుంటుంది అంటే చిన్నప్పుడు నాన్న ఒక ఇడ్లీ తిన్నాను, ఒకటి ఇది తిన్నాను అని చిన్నప్పుడు పెద్దోడైన తర్వాత కూడా నాన్న ఒక ఇడ్లీ తిన్నాను అంటారా? కాదు. అలాగంటున్నారంటే ఇంకా ఎదగలేదన్నమాట. స్తోత్రం. ప్రభునామానికే మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభువారు గురించి మనం చూస్తే ఆయన చనిపోవడానికి వచ్చాడని, మన కొరకే విమోచన క్రయధనంగా చనిపోయడానికి ఆయన మనిషి కుమారుడిగా దిగి వచ్చాడని మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనము చూస్తాం. ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ, ఆయన కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఎందుకు వచ్చాడంట? ఆయన ప్రాణము పెట్టడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాణము యేసుక్రీస్తు పెట్టాడనే సంగతి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. నిజమే, 2000 సంవత్సరం క్రితమే. కానీ దానికి ఆధారాలు ఉన్నాయా లేదా అని అంతే ఉత్తి అని కాదు. ఏమండి, మనం కొన్ని చూస్తాం కదా, పాల సముద్రం ఉన్నాయా అంటే ఉన్నాయా? అరే ఉన్నాయి అంటున్నారు ఆయన. ఈయన ఎక్కడికి వెళ్ళి చూస్తాడు నాకైతే తెలియదు.
కొలతల్లో కానీ ఇంచి కూడా తేడా లేకుండా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పటికే రుజువులు కనబడుతున్నాయి. ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటారని, ఆ ఎర్ర సముద్రంలోనే ఐగుప్తు ప్రజల్ని చంపేశాడని ఇప్పటికీ ఆధారాలు కనబడుతున్నాయి. ఎర్ర సముద్రం, ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పటికే రుజువులు కనబడుతున్నాయి సార్. పోనీ యేసుక్రీస్తు చనిపోలేదని ఎవరైనా సరే యెరూషలేంకి రుజువు చేస్తారా అని అంటే ఖచ్చితంగా ఆయన చనిపోయాడు సిలువలో అని చెబుతారు కదా. ప్రైజ్ ది లార్డ్. అది యూదులు సైతము ఒప్పుకోవాల్సిందే కదా యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడని. హల్లెలూయా. ఏది కాదంటాం, ఏది వద్దంటాం, ఒకటే ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఏంటంటే ఆయన మరణం నుండి తిరిగి లేవలేదు అని చెప్పడానికి ట్రై చేశాడు. అది కూడా రుజువు చేయబడింది. దేవునికి స్తోత్రం. ఏమిటి అని అంటే, ఏ దేశం అయితే ఇంకా యేసుక్రీస్తుకి అంగీకరించలేదో అదే దేశం ఖాళీ సమాధి ఉంచిందిగా. మీకు అర్థం కాలేదు. యూదులు ఇంకా యేసయ్యని అంగీకరించలేదు. వాళ్ళకి ఒక టైం ఉంది, వారు అంగీకరిస్తారు. వారు మెస్సయ్య కొరకే మేము ఇంకా ఎదురు చూస్తున్నాం అని ఉన్నారు. మెస్సయ్య వచ్చేసాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఇంకా రెండో రాకడలోనే రాబోతున్నాడు అనే సంగతి వారు కూడా తెలుసుకుంటారు రాబోయే దినాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేశంలోనే ఇంకా ఖాళీ సమాధి చూడండి అని ఇప్పటికీ ప్రేక్షకులకు చూపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ రుజువు లేదు సార్. మన బైబిల్ గ్రంథంలో చూస్తాం, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఎందుకు మృతులలో ఎందుకు ఆయన అంటే ఆయన వెతుకుతారు. సజీవుడైన వానిని మృతులలో ఎందుకు మీరు వెతుకుచున్నారన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. నా యేసయ్య ప్రజలందరి కొరకు చనిపోయాడు. మీరు ఒక మాట యోహాను సువార్తలో కయప్ప చెబుతున్న మాట, యోహాను సువార్తలో కయపు చెబుతున్న మాట మీరు వింటారు ఒకసారి. 18వ అధ్యాయము 14వ వచనంలో కయప చెబుతున్న మాట, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం మేలు అని ఈ ప్రధాన యాజకుడుగా ఉన్న కయప యూదులకు ఒక ఆలోచన చెప్పాడంట. అంటే ఒక మనుషుడు మన కొరకు చనిపోతేనే కానీ మనకు రక్షణ లేదు సార్. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే, యేసుక్రీస్తు చనిపోయాడు అంటున్నారు. నిజమే, మేము కూడా ఒప్పుకుంటున్నాం సార్ అంటారేమో మీరు. ఈ వాక్యం వింటున్నా మీరు కూడా ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయాడని మేము కూడా నమ్ముతున్నాం. మాలో కూడా కొంతమంది చనిపోయారండి. రాష్ట్రాల కొరకు, ప్రజల కొరకు, దేశం కొరకు అనేక మంది చనిపోయారండి. వారి వల్ల ఎందుకు రక్షణ కలుగదు, మీ యేసు వల్ల ఎందుకు రక్షణ కలుగుతుంది అని కూడా అడిగేవారు ఉంటారు కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుక్రీస్తు అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే, ఏ కర్ర ద్వారా రక్షణ కలగదు. ప్రైజ్ ఏంటి? చిత్తిసారకపు మ్రాను మాత్రమే. హల్లెలూయా. అందులో ఆ ఓడ తయారు చేసే ఆ విధానం ఏం చెప్పాడంటే, ఒకటి చిత్తిసారకపు మ్రానుతో చేయాలి, ఆ రెండవది దానికి కీళ్ళు పోయాలంట. ఏంటి? దానికి కీళ్ళు ఉందా? అది ఎక్కడుంది? అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలెను. లోపటను వెలుపటను దానికి కీళ్ళు పోయవలెను అన్నమాట. రెండు విధం. ఒకటి చితిసారకపు మ్రానుతో వాడ కట్టాలి. ఆ కట్టిన తర్వాత నీళ్లు లోపలికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే స్తోత్రం చెప్పండి. ఈ కర్ర ఏమిటి అని అంటే, ఈ కర్ర ఎందుకు అని అంటే, యేసయ్య ఎందుకు అని అంటే ఆయనే పరిశుద్ధుడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుని ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది. యేసు రక్తం ద్వారా మాత్రమే పాపక్షమాపణ. హల్లెలూయా.
యేసు క్రీస్తు రక్తంలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా మనము కాపాడబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. సంహారపు దూత ఐగుప్తు దేశం ప్రజలను నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు ఏది కాపాడింది వారిని? గొర్రె పిల్ల రక్తము ద్వారపు బంధం మీద వ్రాసినప్పుడు సంహారపు దూత లోపలికి వెళ్ళకుండా వారు కాపాడబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. గొర్రె పిల్ల రక్తమే వారిని ఆ విధంగా రక్షిస్తే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు రక్తము మనకి ఎంతగా కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికే మహిమ కలుగునుగా. అందుకే మనం యేసు రక్తం క్రిందకే వచ్చింది. యోహాను తన పత్రికలో మాట్లాడుతూ 1వ అధ్యాయము 7వ మాటలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల మనమును అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఏ రక్తము? ఎడ్ల రక్తము కాదంట. ఏ రక్తము? గొర్రె రక్తము కాదంట. ఏ రక్తము? కోళ్ళ రక్తము కాదంట. ఏ రక్తము? యేసు రక్తమే ప్రతి పాపమును కడుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు రక్తం ఎందుకు అని అంటే ఆయనే పరిశుద్ధుడు కాబట్టి. ఈ పరిశుద్ధుడు అనే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త యోహాను ఆత్మ ద్వారా మాట్లాడుతున్న మాట 8వ అధ్యాయము 46వ వచనంలో యేసుక్రీస్తు సవాలు చేసిన మాట, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగాడని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా అడిగినందుకు ఎవరిలో సత్తా లేదు, నీలో తప్పు ఉంది అని రుజువు చేయడానికి. చెప్పారా ఎప్పుడైనా? ఎవరైనా సరే యేసుక్రీస్తులో పాపం ఉన్నదని రుజువు చేయగలిగారా? చాలామంది ఉన్నారండి పాపాన్ని మోపడానికి, నిందను మోపడానికి, నువ్వు తప్పు చేశావని చెప్పడానికి అనేక మంది శాస్త్రులు సత్తికోయిలు వారి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడును ఎక్కడను యేసుక్రీస్తు మీద ఏ నేరము మోపలేకపోయారు. ప్రభునామానికే మహిమ కలుగును. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో పిలాతు భార్య అంటుంది, 19వ వచనం అనుకున్న పిలాతు భార్య అంటుంది, ఆ నీతిమంతుల జోలికి నువ్వు వెళ్ళొద్దు, రాత్రి స్వప్నమందు నేను ఎంతో బాధపడ్డాననేసి పోవద్దు. స్తోత్రం. చాలు చాలు చాలు. నీతిమంతుడని యేసయ్యకి స్తోత్రం చెప్పొచ్చు కదా. నీ దేవుడు నీతిమంతుడు అని అంటే నోరు మూసుకుని ఉంటారే. హల్లెలూయా. మంచులందరూ స్తోత్రం. అదే 24వ వచనంలో అంటాడు, ఈ నీతి మంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అని పిల్లతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీతి మంతుని రక్తం గురించి ఎవడు భార్య చెబుతుంది ఆ నీతి మంతుల జోలికి వెళ్ళొద్దు అని చెబుతుంది. ఏంటి భర్త చెబుతున్న మాట ఏమిటి అని అంటే, ఈ నీతి మంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అంటాడు. ప్రభునామానికి మహిమ కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు హేరోదు దగ్గరికి పంపించారు, హేరోదు దగ్గరికి పంపించినా సరే హేరోదు కూడా అతని యందు ఏ పాపము కనుగొనలేదు, నాకును కనబడలేదు, హేరోదుకును కనబడలేదు. స్తోత్రం. ఉంటేగా చెప్పడానికి, ఏదో నింద మోపిద్దామని ట్రై చేసినా ఉంటేగా నిరూపించడానికి. ప్రభునామానికి మహిమ. ఏ విధంగా చూసినా సరే ఆయనలో ఏ పాపము లేదు సార్. హెబ్రీ గ్రంథకర్త ఎంత క్లియర్గా మాట్లాడతాడు చూస్తారా. 7వ అధ్యాయం 26వ వచనం అనుకుంటాను.
పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయిన వాడు, ఆయన పవిత్రుడు. స్తోత్రం చెప్దాం. ఏంటంటే ఆయన నిష్కల్మషుడు, ఆయన నిర్దోషి, ఏ దోషము ఆయనలో లేదు. దేవునికి స్తోత్రం. ఓకే సార్, మీరు అంటారు ఆయనలో పాపం లేదు, ఆయన చనిపోయాడని ఒప్పుకుంటున్నాం, మంచిదే. ఆయనలో ఏ తప్పిదము లేదని ఒప్పుకుంటున్నాం, మంచిదే. మాలో కూడా ఉన్నారుగా ఏ తప్పిదము చేయలేని వారు, వాళ్ళు కూడా చనిపోయారుగా, వాళ్ళ వల్ల రక్షణ కలుగదా అని అంటే ఎందుకు అని అంటే మనుషులు ఎంత పరిశుద్ధుడైనా సరే వారు చనిపోయినా లోకానికి లోక కళ్యాణము జరగదు. స్తోత్రం. ఆ పరమాత్ముడే దిగి రావాలి, ఆ పుణ్యాత్ముడే దిగి రావాలి, ఆ దేవుడే దిగి రావాలి, ఆ దేవుడే మన కొరకు యజ్ఞం చేయబడాలి. అప్పుడే లోక కళ్యాణము జరుగుతుంది, అప్పుడే రాబోయే ఉగ్రత నుండి మనం రక్షించబడతాం. స్తోత్రం. దేవుడు మనిషా లేకపోతే యేసుక్రీస్తు మనిషా దేవుడా? వీరంటే ఎలా సార్, ఎలా రుజువు చెప్తారు, ఎలా రుజువు చేస్తారు? కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని వ్రాయబడి ఉంటది కదా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. చాలు చాలు చాలు, ఒకటే మాకు ఒక లైన్ చాడు. ఆయన ఏంటంట? అదృశ్య దేవుని స్వరూపి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరో దేవునితో సమానుడు. మనిషిగా పుట్టాడు కానీ మనిషి కానీ కాదు. ఆయన మనిషి పోలికలో పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించు. స్తోత్రం. ఆ దేవుడే దిగి వచ్చి మన కొరకు ఎంతవరకు తగ్గించుకున్నాడంటే సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడని క్రింద వచనంలో ప్రాయ. స్తోత్రం. అందుకే ఇవన్నీ తెలుసుకున్న పేతురు యోహాన్లు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ కలుగదు. చితిసారకపు మ్రానుతో తప్ప మరి ఏ కట్టబడిన వాడలో మనకు రక్షణ కలుగదు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నామానికే మహిమ కలుగును. ఓకే, ఎన్ని రుజువులు చెప్తున్నాం కదా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన చనిపోయాడు. ఇక్కడ మనం చూస్తాం ఆయన దేవుడు అన్నారు. ఓకే, అది కూడా నమ్మేద్దాం. దేవుడు అంటే ఆయనకు శక్తి ఉండాలిగా, దేవుడు అంటే ఆయన సర్వశక్తివంతుడై ఉండాలిగా, మరణం మీద అధికారము ఉండాలిగా, ఆయన తిరిగి లేవాలిగా, లేస్తేగా, చచ్చిపోతే కాదు, తిరిగి లేస్తేనే దేవుడు. స్తోత్రం. చనిపోవడం చాలా మంది చనిపోతారు, అందరు చనిపోతారు, కానీ తిరిగి లేవగలిగిన వాడు దేవుడు అక్కడే. మృత్యుంజయుడైన వాడు దేవుడు అక్కడే. మరణాన్ని ఓడించిన వాడు దేవుడు అక్కడే. మరణపు ముళ్ళును విరిచిన వాడు దేవుడు అక్కడే. ఆ దేవుడు యేసుక్రీస్తు. ఎందుకు యేసుక్రీస్తే మనం దేవుడు అంటున్నామంటే ఆయనే మరణాన్ని గెలిచి తిరిగి లేచి. అంతేగా ఇప్పుడు మనం చదువుకున్న 3వ అధ్యాయం అపోస్తలుల కార్యం 15వ వచనంలో ఏంటంటే దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడని. 2వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడిన మాట అపోస్తలుల కార్యంలో మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆయన మృతులలో లేడు. చాలామంది ఏమంటారంటే
3 మేకులు పీక్కోలేని ఈయన మనలను ఏం రక్షిస్తాడు? తెలిస్తేగా. వాక్యం తెలియకుండా ఏదో బురద జల్లాలని అనుకుంటే వారిని ప్రేమిస్తున్నాం మనం. వారు కూడా రక్షణ అనుభవంలోనికి రావాలని మనం ప్రేమిస్తాం. యేసయ్య ప్రేమించమని చెప్పాడు కానీ ద్వేషించమని చెప్పలేదుగా. ఆయన శత్రువు సైతం ప్రేమించమన్నాడు. మనకు నేర్పించింది ఆ ఒకటే. స్తోత్రం. సత్యాన్ని ప్రకటిస్తున్నాం అంతేగాని ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం కాదు. కానీ యోహాను సువార్త 10వ అధ్యాయం 18 మనం ఏం చూస్తాం? ఎవడును నా ప్రాణమును తీసివేయడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానికి తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. స్తోత్రం. ఇటివాడు దేవుడు కాడా? మరణాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు దేవుడు కాడా? దేవుడు కాదని ఎలా అంటామండి? ఎన్ని రుజువులు కనబడుతున్నాయి ఆయన పరిశుద్ధుడు అని, ఆయన నీతిమంతుడని, ఆయన యథార్థవంతుడని, ఆయన మన కొరకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, యోహాను మాట్లాడుతూ ఇదిగో లోక పాపమును మోసుకునే దేవుని గొర్రెపిల్ల అంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని రుజువులు బైబిల్లో కనబడుతుంటే ఇప్పుడు దేవుడు అనబడుతున్నా లేకపోతే పూజింపబడుతున్న ప్రతి ఒక్కరిలో ఈ రుజువు ఖచ్చితంగా ఉండాలి కదా. ఈ రుజువు లేకుండా దేవుడు అని మనం ఆరాధించలేము కదా. అందుకే మనము యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్ముతాం. ఆయన మనం ఆరాధిస్తున్నాం. ఇది మనకు మాత్రమే కాదు, అందరికీ దేవుడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. ఎవరికి? అందరికీ ప్రభు. కొందరికి కాదు, తెలుగు జాతి వారికి కాదు, ఆంధ్ర తెలంగాణకి కాదు, భారతదేశానికి కాదు, అందరికీ ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. ఇటాలీ పట్టణానికి వెళ్ళి ప్రకటిస్తున్నాడు ఈయన. పౌలు ప్రకటిస్తున్న మాట ఏమిటి అని అంటే, పేతురు ప్రకటిస్తున్న మాట ఏంటి అని అంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు నామానికే యేసయ్య మనల్ని మాత్రమే ప్రేమించలేదంట, ఇజ్రాయేల్ మాత్రమే ప్రేమించలేదంట. ఎవరిని ప్రేమించంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు మళ్ళీ దాన్ని కూడా బైబిల్ తీస్తున్నారా మీరు? దేవుడు లోకమును ఎంతో లోకం అంటే మట్టి కాదోయ్. లోకం అంటే మీరున్నారా? లోకం అంటే మనం ఉన్నామా? లోకం. మీరు గట్టిగా స్తోత్రం చెప్పట్లేదు, అందుకే ఇంకా గట్టిగా పడుకున్న కూడా లేపలేని హల్లెలూయా. ఎందుకు సారి హల్లెలూయా? తుల్లిపడి లేవాలా దేవునికి స్తోత్రం. ఏంటి ఇంత శబ్దం అని హల్లెలూయా అంటే జోజో పాపాలి అని ఏసు రక్తమే. స్తోత్రం. ఈ కట్టబడిన ఓడలోనికి చాలామంది పిలువబడ్డారంట. అందరికీ దేవుడు ప్రకటించాడంట. కానీ 80 మాత్రమే ప్రవేశించారంట. స్తోత్రం. విచారకరమైన పరిస్థితి కదా. 80 మాత్రమే. ఇది అందరికీ ఉచితమే. దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తున్న దేవుడు పిలుస్తుంటే ఇంకా దేవుని యొద్దకు రాలేని ప్రజలు ఉన్నారు. వారిని నడిపించవలసిన బాధ్యత మనది. మనం ఎలాగైతే ఆశీర్వదించబడ్డామో వాళ్ళు కూడా ఆశీర్వదించబడ్డాలి. మనం ఎలాగైతే రక్షించబడ్డాం వారు కూడా రక్షించబడాలి. మనం ఎలాగైతే విమోచించబడ్డాం వారు కూడా విమోచించబడ్డాలి. మనం ఎలాగైతే నరకాన్ని తప్పించబడ్డామో వారు కూడా తప్పించబడాలి. వారు కూడా పరలోక రాజ్య వారసులుగా మారాలి. ఈ తపన మనలో ఖచ్చితంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రభు వల్ల రోజు ఎందుకు ఈ జ్ఞాపకం చేస్తున్నానంటే యేసు రక్తమే ప్రతి పాపమును కడుగుతుంది. ఏంటి? యేసు రక్తమే
ప్రతి పాపమును వాడ కట్టబడింది. వాడ కట్టబడిన తర్వాత దేవుడు అంతే అయిపోయింది అనలేదు. ఆ ఓడలో పై భాగం అంతా ఏం చేయాలి? యేసు రక్తాన్ని పోయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తం పూయబడితేనే కానీ రాబోయే ఉగ్రత నుండి తప్పించబడాలని. ఇందాక మనం కీర్తన ధ్యానం చేసుకున్నాం ఏంటంటే, మనము దేవుని యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. స్తోత్రం. ఇంకా మనం బ్రతికున్నామంటే, ఇంకా మనం జీవిస్తున్నామంటే, ఇంకా మనము ఇంకా ప్రభు సన్నిధులకు రాగలుగుతున్నామంటే ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి అయ్యా నన్ను క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన క్షమిస్తున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు బల్లలోనికి మనం వెళుతున్నాం. కాబట్టి ఒకవేళ ఏదైనా అవిధేయత ఉంటే, ఏమైనా పొరపాటు ఉంటే యేసు రక్తం క్రిందకు వచ్చేద్దాం. యేసు రక్తాన్ని ఆశ్రయిద్దాం. దావీదు ఆశ్రయించినట్లు, అయ్యా హిమము కంటే తెల్లగా నన్ను కడుగు అని ప్రార్థన చేసినట్టు, ప్రాధేయపడినట్టు, కన్నీరు కార్చినట్టు ఈరోజు ప్రభు సన్నిధికి రాగలిగితే, ఒకవేళ నీలో ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా క్షమించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధపరిచి నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ బల్లకు యోగ్యుడుగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అర్హులుగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రక్తం కిందకు రాగలిగితే, ఈ ఓడలోనికి రాగలిగితే, పూయబడిన కీళ్ళు పూయబడిన ఈ ఓడలోనికి మీరు రాగలిగితే, యేసు రక్తం కిందకి మీరు రాగలిగితే యేసయ్య మిమ్మల్ని పరిశుద్ధపరి అర్హులుగా మారుస్తారు. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే ప్రతి పాపమును కడుగుతుంది. ఇంకా ఏ రక్తము కాదు. యేసు నామమే మనలను రక్షిస్తుంది. యేసు రక్తమే మన పాపమును కడిగి. స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం కిందకి రాకుండా, యేసు రక్తాన్ని ఆశ్రయించకుండా ఇందులోనికి వెళ్ళిన ప్రయోజనమేమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేక మంది ప్రకటించబడుతుంటే, మీకులాగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, యేసు రక్తం గురించి, యేసయ్య గురించి, రక్షణ గురించి ప్రకటిస్తూ ఉంటే ఎప్పుడు వస్తుంది? కొద్దిగా ఎంజాయ్ చేయాలి. కొద్దిగా ఎంజాయ్ చేయాలి. చేస్తే కదా ఏంటిది ఇప్పుడు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని హేళన చేసి తిరిగిన వారు చాలామంది ఉన్నారు. నోవాహు భారముగా ప్రకటిస్తే, అయ్యా నిజమేనయ్యా, నిజమే చెప్తున్నాయా, దేవుడు నాతో మాట్లాడారు. వాతావరణం బాగాలేకపోయినా సరే, వాతావరణం వర్షం వస్తుంది అని తెలియదు లేకపోయినా సరే దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుంది. అందుకే ఇది అన్నీ కడుతున్నాను. అయ్యా రండి, ఓడలోనికి వచ్చేయండి అయ్యా, మీరు నశించిపోతారు, నాశనం అయిపోతారు, పాడైపోతారు అని చెబుతుంటే ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు నోవాహు కాలంలో వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మనము లేదు. అప్పుడు వారు ఎప్పుడు తెలిసిందంటే, తేలుతూ ఉంటే అప్పుడు వాడ పట్టుకొని, అయ్యా అని అంటే ఈయన కనికరం గలవాడు కదండి, తక్కమని తీసేస్తాడని దేవుడే మూస్తాడు. ఈయన తెరవడానికి ఇంకే తెరవాలని ఆశ ఉంది కానీ నా చేతిలో ఏమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు నరకంలో పడిన తర్వాత, పాతాళం పడిన తర్వాత మారు మనిషి వచ్చింది ఆడికి. ఎవడు? ధనవంతుడు. ఇప్పుడు పంపించేయి అంటున్నాడు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు, అంటే వద్దంటే వెళ్ళిపోవడానికి, రమ్మంటే రావడానికి నీ పనోడా దేవుడు. అవకాశం ఉండేటప్పుడు ఇల్లు కట్టుకోవాలి. సమయం ఉండేటప్పుడే జీవితాన్ని. ఈరోజు అవకాశం ఉండి దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరడానికి, ప్రభు బల్లలోనికి వెళ్ళినప్పుడల్లా మనం సరి చేసుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడైనా మీరు మారండి అని, ఇప్పుడైనా మీరు మనసు మార్చుకోండి, బ్రతుకు మార్చుకోండి అని అవకాశం ఇవ్వడానికే ఈ ప్రభు వల్ల. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడు మారుస్తాడు. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం.